హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం, అలాగే డిఏ, డిఆర్ అరియర్స్, ఎస్ఎల్ సరెండర్ లీవ్స్, జీపీఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్ తదితర పెండింగ్ బకాయిల గురించిన తాజా సమాచారం మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో అయితే ఈరోజు సాయంత్రం సమయానికైతే చేయబడింది. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవునట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే పిఎఫ్ లోన్స్ గతంలో అప్లై చేసిన వారికి అయితే నిన్న క్రెడిట్ అయ్యాయండి. సో ఇంకా క్రెడిట్ అవుతూ ఉన్నాయి పిఎఫ్ సంబంధించి. ఇక ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ సమాచారం విషయానికి వచ్చినట్లయితే ఏపీజీఎల్ఐ వెబ్సైట్ క్లోజ్ కాకముందు ఎవరైతే ఫైనల్ పేమెంట్స్ కొరకు ప్రపోజల్స్ ఏపీజీఎల్ఐ ఆఫీస్కు పంపించి ఉన్నారో వాళ్ళందరి ప్రపోజల్స్ చేసి సిఎఫ్ఎంఎస్ నాకు అయితే పంపబడినవి. సో సిఎఫ్ఎంఎస్ నాకు పంపబడినవి మాత్రమే ప్రస్తుతం జమ అవుతున్నామండి. జూలై 2023 నుంచి ఏపీజీఎల్ఐ సైట్ క్లోజ్ చేయడంతో సో మనం ఫైనల్ పేమెంట్స్ ప్రపోజల్స్ పంపిన వారికి మాత్రమే వస్తూ ఉన్నాయండి. సో సిఎఫ్ఎంఎస్ నాకైతే వాటిని పంపలేదు. సో నూతన వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అవి ఆన్లైన్లో తిరిగి అప్లై చేయవలసి అయితే ఉంటుంది అని సమాచారం. ఇక జీపీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐ బకాయిల వివరాలకు వచ్చినట్లయితే ప్రభుత్వం గత జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్లో ఏదైతే మాట ఇచ్చిందో మార్చి 31 లోపల వాటికి ఉద్యోగుల జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిందో, సో ఆ మాట ప్రకారం అయితే ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ అలాగే జీపీఎఫ్ బకాయిలను నిన్నటి వరకు జమ చేసింది. నిన్న మొన్న 2 రోజుల్లో. సో ఈరోజు ఉద్యోగుల అకౌంట్లకు జమ చేసింది. సో జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లించినందుకు ప్రభుత్వానికి అయితే ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు కూడా తెలిపాయి. అలాగే మిగిలిన బకాయిలు కూడా గత సమావేశంలో చెప్పినట్లుగా షెడ్యూల్ ప్రకారమే చెల్లిస్తారని అయితే ఆశిస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అయితే ఈ విధంగా అనింది. ఇక పెండింగ్ బిల్ల చెల్లింపులు ఇంకా ఉన్నటువంటి బిల్ల లిస్ట్ ఒకసారి మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఇంకా ఎన్ని పేమెంట్స్ జరగాలి అన్న విషయానికైతే ఇప్పుడు చూద్దాం. ఏపీ ఎంప్లాయీస్ యొక్క సరెండర్ లీవ్స్, చాలామంది సరెండర్ లీవ్స్ గురించి అడుగుతున్నారు. సో సరెండర్ లీవ్స్ అనేవి ఇప్పుడు జమ అయ్యే అవకాశం లేదండి. సో అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. ఏదైనా చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి సరెండర్ లీవ్స్ ఇంకా జమ కావాల్సి ఉంది. డిఏ మరియు పెన్షన్లకు డిఆర్. ఇక 11వ పిఆర్సీ అరియర్లు జమ కావాలి. మెడికల్ బిల్లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్, అలాగే టీఏ బిల్స్, ఇతర మరికొన్ని బిల్స్ అయితే జమ కావాల్సి అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఏపీ పెన్షనర్ల పెండింగ్ బిల్లు కాకుండా కూడా కొన్ని నెలల జమ అయితే కావచ్చు. సో పెన్షనర్ల పెండింగ్ బిల్లు కూడా మరికొన్ని నెలల్లో జమ కావచ్చు అని అయితే ఈ నెలలో తాజా సమాచారం అండి. సో పెండింగ్ బిల్లు చెల్లింపుల కోసం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.